జీవితం విలువ తెలియకపోవడం మేడం. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడైనా జీవించాలి, ఆ కాన్సెప్ట్ తెలియక దీనికి ఇలా చేస్తే ముగింపు అయిపోతుంది కదా. బట్ అది టెంపరీ ప్రాబ్లం, నువ్వు ఇస్తుంది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఒక నది చూస్తాం మేడం, ఎన్ని కష్టాలు వచ్చినా నది ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి రాదు. మరి మనకు మరణం వచ్చే వరకు జీవించడమే జీవితం. కరెక్ట్. సో అది తెలియక చిన్న స్ట్రెస్ తట్టుకునే కెపాసిటీ లేక ఇమీడియట్గా ఈజీగా మనం చచ్చిపోతే అయిపోతుంది. ఆ జీవితం విలువ తెలియకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. ఇది సొల్యూషన్ కాదు అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజానికి నేను ఎంతో మంది జీవితాలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి మనిషి జీవితం ఒక అద్భుతమైన స్టోరీ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ప్రతిదీ ఒకళ్ళ సినిమా స్టోరీ. నౌవేడేస్ ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఎ టఫ్ బ్యాటిల్ మ్యామ్. అబ్సల్యూట్లీ. బీ కైండ్. అవును, ఎవ్రీబడి. అయితే నేనేమంటున్నా అంటే అప్పుడు ఫైట్ చేసి నేను ఇది కావాలి అంటే నేను ఎంత పరిగెట్టాలి, దీనికోసం నేను ఎంత కష్టపడాలి అనుకునే ఆ మెంటాలిటీ రాను 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 ఎలా దిగజారిపోతే వస్తుందంటే ఇది కాకపోతే ఏది లేదు, ఇది దొరకకపోతే నా జీవితమే అక్కర్లేదు అనే ఆప్షన్ అనేది చూడటం లేదు. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఎస్పెషలీ ఎంతోమంది స్టూడెంట్స్ని మీరు కలుస్తూ ఉన్నారు, మీకేమనిపించింది ప్రజెంట్ జనరేషన్ గురించి? అంటే ఏం చెప్తారు యంగర్ జనరేషన్ గురించి? యంగర్ జనరేషన్ అంటే కష్టపడే తత్వం ఒకటి లేదు మేడం. నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను, పేషెన్స్ లేదు. రిజల్ట్ కోసం వెయిట్ చేయగల పేషెన్స్ లేదు. రెండోది ఇది కాకపోతే ఆప్షన్ వైపు చూడడం అనేది మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. బికాజ్ ఏంటంటే వీటన్నిటికీ రీజన్ ఎక్స్పెక్టేషన్స్. అవును. ఆ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ కాలేదనుకోండి, ఇమ్మీడియట్గా సూసైడ్ అనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా కాకుండా మీకు ఒక పేరెంట్స్తో షేర్ చేసుకోవడం, లేదంటే సైకాలజిస్టుల దగ్గరికి రావడం, బట్ ఇలా ఉంది నా ఎక్స్పెక్టేషన్, ఇది నేను రీచ్ కాలేకపోయాను, బట్ వాట్ ఈస్ నెక్స్ట్? లైఫ్ను ముగించుకోవడం అనేది దేనికి కూడా పరిష్కారం కాదు మేడం. అవును అవును. సో ఆప్షన్ ఏంటి? నువ్వు ఒక ఆప్షన్కి వెళ్ళిపోయి దానిలో నువ్వు కొనసాగుతూ కూడా నీ ఎక్స్పెక్టేషన్ నువ్వు రీచ్ కావచ్చు. మనం ఈ నవేడేస్లో చాలామందిని చూస్తున్నాం, చదువుతున్న చదువుకి చేస్తున్న జాబ్స్కి సంబంధం లేదు. అబ్సల్యూట్లీ అండి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామో తెలియదు, కానీ మన హాబీస్ కానీ మన ఇష్టాలు కానీ మనం ఇది చేసుకుంటూ ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఒక సెక్యూర్డ్గా ఉంటూ డెఫినెట్గా మనం చేసుకోవచ్చు. ట్రూ. అన్నింటికన్నా మించి దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో మ్యామ్, ఆ సిస్టంలో ఎందుకో సమ్హౌ వి మిస్డ్ సో మెనీ థింగ్స్ అనిపిస్తూ ఉంటుందండి. అది ఎందుకు గవర్నమెంట్ అసలు ఇంతవరకు గుర్తించట్లేదు? ముఖ్యంగా స్ట్రెస్ మేడం. స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో స్టూడెంట్స్ మీద చాలా ఉంది. ఇప్పుడు మనము చదువుకున్నాం, మనము డిగ్రీలు పీజీలు చేసాం. మార్నింగ్ 8కి వాళ్ళు కొన్ని స్కూల్స్ 7:50కే 7:30కి ఉన్నాయి. 7కి 7:30కి స్కూల్కి వెళ్ళాలంటే వాడు ఎప్పుడు లేవాలండి? 7కి వెళ్తే నైట్ 10:30కి కూడా మనకంటే కనిపించిన పరిస్థితి పిల్లలు. అవును అవును. ఇలా చెప్తేనే చదువు వస్తుందా మేడం? ఇప్పుడు వాళ్ళ బుక్స్ చూడండి, వాళ్ళ బ్యాగులు మనం పట్టుకోలేము. చాలా బరువు ఉన్నాయి. మనం అప్పట్లో ఒక 4 బుక్స్ తీసుకొని వెళ్ళిపోతుండేవాళ్ళం హ్యాపీగా. ఇంత హోంవర్క్స్ అని, వర్క్ బుక్స్ అని, అది శాంపుల్ పేపర్స్ అని, అసలు అంటే వాళ్ళు ఎందుకు చదువుతున్నారో, వాళ్ళకి ఆ స్ట్రెస్ని ఎలా తీసుకోవాలో కూడా పిల్లలకి అర్థం కాని పరిస్థితి. అవును. అదే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఎంతమంది స్టూడెంట్స్ అని చూస్తాము, మీరే బాధ్యత తీసుకోవాలని తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తారు. యాజ్ అ పేరెంట్గా మనమేమో వాళ్ళని బ్లేమ్ చేస్తాం. మార్నింగ్ టు ఈవినింగ్ మీ దగ్గరే ఉంటున్నాడు కదండి. అవును. మరి నాకు అదే అర్థం కాదండి. ఇప్పుడు తల్లిదండ్రులను చూసి నేర్చేసుకుంటారు అని అంటున్నారు. ఇంట్లో మీరు నమ్మరు, ఇంట్లో వాళ్ళకి కనీసం కాఫీ టీలు కూడా అలవాటు లేని పేరెంట్స్ పిల్లల్ని నేను చూశాను. వాళ్ళు బయట హొక్కాలు, గుట్కాలు తాగడం, సిగరెట్, ఎవ్రీథింగ్ అలవాట్లు ఉంటాయి. అంటే ఇంటి నుంచి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? ఇంటి నుంచి పేరెంట్స్ నుంచి నేర్చుకోవట్లేదు. దిస్ ఇస్ ఈ రోజులకి అది నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంట్లో ఉండి పిల్లలు పేరెంట్స్ ని చూసి నేర్చుకునే జనరేషన్ లో లేరు. అబ్సల్యూట్లీ. నేను అదే అంటాను. ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ ని చూసి పిల్లలు అంటే ఇప్పుడు అలా లేరు నాయన, ఆ మాట మాట్లాడొద్దు. ఇక్కడ 80s 90s పిల్లల పుట్టిన వాళ్ళ కిడ్స్ అంటే ఇప్పుడు మా జనరేషన్, ఇప్పుడు 30s 40s ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేదు ఇప్పుడున్న దాని గురించి. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు పిల్లలు మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ తోటి, మాకన్నా ఎక్కువ టెక్నాలజీ తోటి చెడిపోవడానికి పరిగెడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న జనరేషన్ ఏమైనా ఉందంటే మాదే. చాలా ఇబ్బంది పడుతున్నాను నిజంగా నేనైతే. ఇటు వీళ్ళకి చెప్పలేం, వాళ్ళకి ఎవ్వరూ మాట వినరు. ఇటు అటు కూడా తబలా వాయించినట్టు అయిపోతుంది. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్. అంటే ఇక్కడ పేరెంట్స్కి ఏమవుతుందంటే మేడం, అంటే
కొంతమంది పేరెంట్స్కి అయితే కనీసం పిల్లల్ని కూర్చోబెట్టుకొని షేర్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు. అవును బిజీ లైఫ్ అయిపోతుంది, ఇద్దరు సంపాదించకపోతే జరగని పరిస్థితి. అవును సో ఈ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్న టైంని వాళ్ళ ప్రైవసీగా కొంచెం ఏదో రిలాక్స్ అవుదాం అన్నట్టు ఉండే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అవును రెండోది, ఇప్పుడు నేను గమనించింది మేడం, ప్రైవసీ ఎక్కువ దొరుకుతుంది పిల్లలకి. దొరుకుతుంది. వాళ్ళ బెడ్రూమ్లు వాళ్ళవే, ఆ బెడ్రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. తెలియదు. ప్రపంచం అంతా అందులోనే ఉంది. తెలియాల్సిన దానికన్నా ఎక్కువ తెలుసుకుంటున్నారు. ఆ వయసులో తెలియాల్సిన 14 ఏళ్ల వయసులో వాడికి 30,000 జ్ఞానం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనం సోషల్ మీడియాని ఎలా వాడుకుంటే మనకు అలా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఎంతసేపు డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళడానికి వాడుకుంటున్నారు తప్ప కన్స్ట్రక్టివ్గా పెరగడానికి వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. అవును. మరి ఎంతసేపు మనం ఏం చెక్ చేస్తామండి? చెక్ చేస్తుంటే నా మీద అనుమానమా అని రివర్స్ అయ్యి రియాక్ట్ అయ్యే పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి తెలియకుండా చెక్ చేయాలి ఇదంతా అంటే టెక్నాలజీ తెలియని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అలాని మనం వాళ్ళకి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటే టెక్నాలజీని, దానికి మించి వాళ్ళు అమ్మో ఇది మా అమ్మ చూసేసింది కాబట్టి నేను నెక్స్ట్ టెక్నాలజీ నేర్చుకుంటాను. వాట్సాప్ వాళ్ళు పిన్లు పెట్టుకుంటున్నారండి. ముందు డిలీట్ ఆప్షన్ నేర్చుకున్నాయి, హిస్టరీ డిలీట్ చేయడం, ఎగ్జాక్ట్లీ, తర్వాత పిన్ ఎలా, పాస్వర్డ్ ఎలా, ఫింగర్ ప్రింట్, ఇవి నేర్చుకున్నాకే ఫోన్ ఆపరేట్ చేయడం నేర్చుకుంటున్నారండి పిల్లలు. ట్రూ. సెక్యూరిటీగా. మరి తల్లిదండ్రులకు అంతంత ఎక్కడున్నాయండి? అందరికీ లేవు అంత జ్ఞానం టెక్నాలజీ మీద. అవును అవును. అసలు దానికోసం ఎంత టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు చేయాలి. అది తెలుసుకుని పిల్లలు ఎటుపోతున్నారో దాటిపోతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అది జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. అవును. రెండోది, ఎంతసేపు ఉన్న పిల్లలండి, నేను గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్ మాటలకి ఇచ్చినంత వాల్యూ పేరెంట్స్ మాటలకి ఇవ్వట్లేదండి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇవ్వట్లేదు. నువ్వు చెప్తావులే, ఏదో చెప్తావులే, మీ జనరేషన్ లాగా కాదు మాది. ఇంకో దరిద్రం ఏంటంటే, టు బి ఫ్రాంక్, తెలుగులో చెప్తుంటే కొన్ని పదాలకు వాళ్ళకి అర్థమే తెలీదు. పోనీ అలా అని ఇంగ్లీష్లో పెద్ద తోపులా అంటే అది తెలీదు. బట్లర్ ఇంగ్లీష్. ఒకవేళ వాళ్ళు లాంగ్వేజ్ వచ్చేసి అనుకుంటారు, ఏమంటారు, ఇంగ్లీష్ సినిమాలు చూసేస్తారు, ఇంగ్లీష్ పాటలు పాడేస్తారు. నీ మాతృభాషలో దీనికి అర్థం ఏంట్రా అంటే ఒక్కడు చెప్పడు. ఇక లాంగ్వేజ్ ఏమొచ్చినట్టు? ముందు మన భావ ప్రకటనకి అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మేజర్ గ్యాప్. సో నేను ఏదైనా చెప్తున్నప్పుడు దాని ఎగ్జాక్ట్ అర్థం తీసుకోకుండా నేను ఏ వేలో అయితే చెప్తున్నానో ఆ వేలో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు తీసుకునే వీలునే అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు నేను చాలా సింపుల్గా వాళ్ళు పొద్దున్న ఎందుకు లేట్ అయిందో చెప్తాను. ఒక చిన్న విషయంలో పిల్లలు ఒక అబద్ధం చెప్పారు, టోటల్గా నా దగ్గర దాచేశారు. ఎక్కడో తిన్నారు కానీ నాకు ఇంకెక్కడో తిన్నట్టు చెప్పారు. ఓకే. నేను ఫోన్లో అడిగా, ఎక్కడ తిన్నారు మీరు? మేము సౌండ్స్ చోట తిన్నాం. ఏం తిన్నారు? ఇది తిన్నాం. బిల్ ఎంత అయింది? ఇంత అయింది. బిల్లు చూపించండి నాకు. బిల్లు చూపిస్తే బిల్లులో వీళ్ళు తిన్న ఐటమ్స్ లేవు, వీళ్ళు చెప్పిన అమౌంట్ లేదు. దెన్ ఐ వెంట్ టు సేమ్ ప్లేస్. వీళ్ళు వచ్చారా ఇక్కడికి, ఏం తిన్నారు? మా పిల్లలు ఏమంటారు, నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు? మేము చెప్పింది నీకు అబద్ధం అని తెలుసు కదా, ఓకే, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని నువ్వు మా ముందు ప్రూవ్ చేసుకోవాలి, అందుకని నువ్వు వెళ్ళావు అని అన్నారు. వాళ్ళు అక్కడ తినలేదు. ఎక్కడ తిన్నారు అనేది నేను చాలా సింపుల్గా వెళ్ళి, వీళ్ళు వచ్చారమ్మా, ఏం తిన్నారు? మేడం వెరీ సారీ, మేము మిమ్మల్ని గుర్తుపట్టాం, మీ పిల్లలు ఇక్కడ తినలేదు. మీ పిల్లలు ఒక బిల్ ఇమ్మని అడిగితే ఏదో ఒక బిల్ తీసుకొచ్చి ఇచ్చాను. మ్యానిపులేషన్. ఎగ్జాక్ట్లీ. దే ఆర్ డూయింగ్ సో మెనీ మ్యానిపులేషన్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్. ఎవరిని మోసం చేస్తున్నారండి? ఇంట్లోనే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మ్యానిపులేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా బాగుపడతారు? ఇంకా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మేడం. తల్లిదండ్రుల దగ్గర ఒక నమ్మకం అనేది ఇవ్వగలగాలి. ఇప్పుడు పిల్లల్లో అది లోపిస్తుంది చాలా వరకు, నేను అబ్జర్వ్ చేసింది కూడా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇది చెప్తే తిట్టేస్తావు. వాళ్ళు ఏంటంటే మోసం చేయాలని కాదు, అబద్ధం చెప్పాలని కాదు, మళ్ళీ నువ్వు బాధపడతావు, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు, డిఫెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. అసలు ఒక అబద్ధానికి 100 అబద్ధాలు, దాన్ని కవర్ చేసుకోవడానికి 10 రకాల చైనింగ్ సిస్టమ్ మేడం. డెఫినెట్ గా నేను ఒకటే చెప్పాను, నువ్వు ఇంట్లోనే ఇంత అబద్ధాలు, చిన్న వాటికి ఇంత అబద్ధం చెప్తే పెద్దదాన్ని నేను నమ్మలేను. నీకు అది ప్రాణం పోయే పరిస్థితి ఏం కాదు కదా. ఎగ్జాక్ట్లీ. మహాభారతంలో అదే కదా మేడం, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ప్రాణం పోయే పరిస్థితి, ప్రాణాలందు బొంకవచ్చు. ఎస్. నీకు అవేమి కానప్పుడు నువ్వు ఒక అబద్ధాన్ని అంత ఈజీగా ఎలా తీసేసుకుంటావు? ఎగ్జాక్ట్లీ. అసలు అలవైకుంఠపురం మూవీలో మేడం, అది హీరో ఎవరైనా కానివ్వండి తీసేయండి, నిజం చెప్పేటప్పుడు మాత్రమే భయం ఉంటుంది ఆ క్షణం. ఎగ్జాక్ట్లీ. చెప్పిన తర్వాత నుంచి చాలా రిలాక్స్ అయిపోతాం. మనిషికి చాలా అవసరం అండి అది. తప్పు చేసినా కూడా మార్నింగ్, ఈరోజు మా పాపకి నాకు కూడా ఈరోజు అదే టాపిక్ వచ్చింది. తప్పు చేసినా కూడా మనం చెప్తే మేడం అసలు ఎంత హాయిగా ఉంటుందో. పొరపాటు జరిగింది, నా వల్లే జరిగింది, అది ఎంత కాన్ఫిడెన్స్ పెంచుతుంది మేడం. అది ఇన్ ఫ్యూచర్లో కావాల్సినప్పుడు ఆ తప్పు నేను చేశా, బట్ కావాలని ఇంటెన్షనల్ ఐఎమ్ నాట్ డూయింగ్ లైక్ దట్.